కోలీవుడ్లో జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తున్న హీరో. తమిళంలో యంగ్ డైరెక్టర్స్ చూపంతా ఆ హీరో పైనే. ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆ హీరో ఎవరో కాదు, ధనుష్. ధనుష్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే లోపు 2-3 ప్రాజెక్ట్స్కు ఓకే చేస్తుంటాడు. మినిమం 3 to 4 monthsలో షూటింగ్ ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాడు. భారీ ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఇటు నిర్మాతలకు అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతని లైనప్ డిఫరెంట్. ధనుష్ స్పీడే యంగ్ డైరెక్టర్స్కి వరమైంది. ముందుగానే ఒక స్క్రిప్ట్ తీసుకుని వాలిపోతున్నారు. 4th విజిల్ సక్సెస్ తర్వాత విఘ్నేష్ రాజా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీ ఫినిష్ చేశాడు. ఆ మూవీనే కరా. ఏప్రిల్ 30న ఈ మూవీ థియేటర్స్లో రానుంది. కరా మూవీ సెట్స్ పైన ఉండగానే అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియన్ స్వామితో ధనుష్ 55 మూవీ స్టార్ట్ చేశాడు. లంబర్పన్ ఫేమ్ తమిళరాజన్ పచ్చముత్తుతో ఒక మూవీ కమిట్ అయిన ధనుష్ తనకు స్టార్డమ్ తెచ్చిన మారీ సెల్వరాజుతో ఒక మూవీ, వెట్రిమారంతో వడా చెన్నై టు సెట్ చేశాడు. తాజాగా ఈ హీరో కోసం కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ అశ్విన్ చంద్రశేఖర్ కూడా ఒక కథ సిద్ధం చేస్తున్నాడు. ధనుష్ ఓకే చెబితే యూవీ క్రియేషన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతుందని టాక్. ఇక ఇళయరాజా అబ్దుల్ కలాం బయోపిక్స్ కు పూర్తిగా మేకోవర్ ఇవ్వాల్సిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ను హోల్డ్ చేసిన ధనుష్ నిర్మాతగాను బిజీనే. త్వరలో మళ్లీ మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్తో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చర్చలు వినబడుతున్నాయి.